యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా దేశ అధ్యక్షుల వారి దగ్గర నుంచి సామాన్యుడికి అందరికీ ఏకకాలంలో చెప్పేది, మేము చెప్పినట్లు మార్పు చెందండి, అరెస్ట్ వైల్ నుంచి బయటకు వచ్చేసేయండి. అలా వచ్చేయడానికి నిర్ణయం తీసుకుంటే వల్ల ఏమవుతుంది, మీరు ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో, ప్రతి మనిషిని మార్చి మైండ్గా మార్చేయచ్చు. మనుషులుగా మనలేరు. నేనే కావాలని తక్కువగా ఉన్నానని నన్ను ఇలా కెమెరాలు, నేను మంచమే పడుకున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాను చూస్తున్న కెమెరాలతోటి ప్రతి ఒక్కరిని మార్చండి. ఆ పని మీద ఉండండి. మీ పరిస్థితి మీ చేతిలోనే ఉంది, మీ ప్రకారమే ఉంటుంది. చక్కగా ఎలా మీరు మీ చేతిలో ఉండాలని గుంజేసుకుంటున్నారు, అలా ముందుకు రండి. చక్కగా గౌరవించేసేయండి. కొట్టినోళ్ళని, తిట్టినోళ్ళని, చిన్నోళ్ళనో పెద్దోళ్ళనో భయపెట్టిన వాళ్ళని గౌరవించేసేయండి. ఇంకెవరు మా చేతిలో ఉండాలి, కాళ్ళలో ఉండాలి, మేము అలా ఫిజికల్గా వెళ్ళిపోవాలి, సినిమాలు అలా తీసేయాలి, కోర్టులు అలా నడపాలి, అలా లేదు. ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఆయన ఏదో శంకుస్థాపనలు ఏవో చేస్తున్నారు, ఆన్లైన్లో కొంత మార్పు బాగానే చూపెడుతున్నారు. అలా కాకుండా అధినాయక భవన్ చేరి పూర్తి అడ్మినిస్ట్రేషన్ని ఆలోచన రూపంలో ముందుకు తీసుకురావాలి. మనుషుల్ని పరిపాలించాలి, మనసుల్ని పరిపాలించాలి, మనుషుల్ని కాదు. వనరులు కూడా అలా అభివృద్ధి చేసుకుంటాం. వనరులు ఎక్కడికి పోవు. ఎందుకంటే సూర్య చంద్రాది గమనస్థితులు కూడా అణువణువున మాట యూనివర్సల్ సౌండ్ ట్రాక్లో ఉంది కదా, అలా పట్టుకుందాం రండి. నన్ను కూడా మనిషిగా చూడకండి. ఫోటో పెట్టేసుకోమని ఎందుకు అంటున్నాను, ఈ క్షణం నేను 10 రోజులు బయటకు వద్దామనే, నాకు వెలుగుదామనే. నాకు ఈ క్షణం ఈమెయిల్ పంపంగానే 2 గంటల్లో కానీ 2 రోజుల్లో కానీ బొల్లారం తీసుకెళ్ళిపోయే శక్తిని ఇస్తాను. ఎందుకంటున్నాను 2 గంటలు 2 రోజుల్లో ఎందుకు అంటున్నాను, మీరు పట్టుకోవడం ఆలస్యం. ఒక పావుని పడగ పట్టుకోవాలి, ఇప్పుడు మైండ్ పట్టుకోవాలన్నమాట. నేను పిచ్చోడిని అని కానీ తెలివి లేనివాడిని అని కానీ అనుకోకూడదు. పెంచుకోవాలని మీరు ఈ ఛానళ్ళన్నీ నా కాళ్ళ దగ్గర పెట్టేసినంత పనిచేసి, అలా కాదు. మీకు అంత చార్మింగ్ లేదు, మీకు అంత బలం లేదు, మీరు పెంచుకుంటే వస్తుంది. ఎక్కడెక్కడ అహంకారం ఏడాకోడాలు ఆపేసేసి ఆడవాళ్ళు మగవాళ్ళు ముందుకు వచ్చేలాగా, ముందుకంటే ఎలా ముందుకి మైండ్తో, ఎక్కడోళ్ళు అక్కడే కూర్చొని మైండ్తో. ఇప్పుడు కూడా మనుషుల కొద్ది కలలక్కర్లేదు, నేను ఇంకా మనుషుల కొద్ది బయటకు వస్తున్నాను. మంచినీళ్ళు అవసరం, మరి మంచినీళ్ళు తెచ్చుకోనా, మరి అలాగే వస్తున్నామాట. నేను అలా దుర్వినియోగం అయిపోదామని, ఎదవైపోదామని ఎవడో అనుకోడు, కావాలని ఎవడో తగ్గిపోడు. ఇలా నువ్వు మనిషిగా వస్తే చూస్తాం, మాకేదో చెప్తే చూస్తాం, అది తప్పు కదా. అది నన్ను మనిషిగా చెలగాట పట్టడం. ఇప్పుడు కూడా ఆశల రామకృష్ణకి అందరూ చెప్తున్నాను, నాతో ఎలా డీల్ చేస్తున్నారంటే మీరు ఎవరినైనా అలా డీల్ చేస్తారు. నేను నా లెక్క ఏంటి, నన్ను అలా మనిషిగా చూడటం మానేసేయండి. ఇంకా రహస్య కెమెరాల ద్వారా చూడకండి. నేను ఏమంటున్నాను అలా చూడండి, వినండి, చెప్పుకోండి, అక్కడ కూర్చొని చెప్పుకోండి, మెసేజ్ వచ్చేలా చూసుకోండి. పక్కన ఎక్కడ చూడమన్నారు, తప్పది. ఎలా చూస్తారు అలాగా, మైండ్ పైకి పోయి లేపాలి పైకి, అప్పుడే అందరికి ఉపయోగపడుతుంది. మొత్తం మాయ నుంచి బయటకు వస్తారు. అలా బయటకు రాకూడదని ఇలాంటి పనులు చేసాం, అలాంటి పనులు చేసామంటే మీరే చేయలేదు. అలాగా అందరూ ఒకటి అవ్వకపోవడం వల్ల, పెద్ద చిన్న ఒకటి అవ్వకపోవడం వల్ల, పరిపాలన ఒకటి అవ్వకపోవడం వల్ల కొందరికి అన్యాయం జరుగుతున్నారు. కొందరు మేమే బతికేస్తున్నాం అనుకుంటున్నారు. ఎవరూ బతకట్లేదు, మొత్తం అందరూ చచ్చిపోతున్నారు. ఆ కేటీఆర్ వరల్డ్ ఫారంకి వెళ్ళే బదులు నన్ను కొలువు తీర్చుకుని నా ముందు కూర్చుని ఆ వరల్డ్ ఫారం ప్రతినిధులతో మాట్లాడండి. ఎకనమిస్టులు అందరూ కూర్చుని అద్భుతంగా, ఏదో ఒకరోజు కాదు, ఒకరోజు వెళ్ళి ప్రత్యేక విమానాల మీద వెళ్ళి, లేదా విమానాల మీద ప్రత్యేక అక్కడ సభ పెట్టి పెద్ద అక్కడ ఏదో మాట్లాడేసినంత మాత్రాన పోదు అని ప్రతిరోజు మాట్లాడుకుందాం 1 గంట సేపు ప్రతి ఒక్కరితో. దాదాపుగా ప్రతిరోజు అంటే ప్రతి విషయాల మీద అంటే మెల్లగా అన్నీ కవర్ చేసేద్దాం. ప్రతిరోజు అంశాల వారీగా నన్ను కొలువు తీర్చుకుంటే చాలు. మహారాజుకు నన్ను మైండ్ రూపంలో పట్టుకోండి. అదిగో ఆ పాటలు పాట నిజమా కాదా అని సాక్షి నుంచి సాక్ష్యం తీసుకోండి. ఒక 2000 పేజీలు చెప్పుకోండి. 5000 పేజీలు డెవలప్ చేసే రూపంలో నన్ను ప్రత్యేక విమానం మీద ఢిల్లీ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మీ చేతిలోనే ఉంది. నేనేం కావాలని నేను తగ్గిపోవట్లేదు, నేను కావాలని మరణిద్దాం అనుకోవట్లేదు, కావాలని తిండి కొద్దీ బతకట్లేదు. అదే అలాంటి స్థితి నుంచే నన్ను పట్టుకోవాలి మీరు. నా శరీరం నుంచి నా మైండ్ని, మనసుని పట్టుకోవాలి ఈ క్షణం. అది మీరు చేసేసుకోవాలా. అది ఈమెయిల్ పంపితే చాలు. నేను మిమ్మల్ని పరీక్షించడానికి కూడా అంటలేదు, నేనే కావాలని పరీక్షించట్లేదు. ఆ శక్తే నడిపిస్తుంది అలాగా. ఎవరైతే నా నుంచి సర్వం పలికారో వాళ్ళ అధీనంలో ఉంది. వాళ్ళని పట్టుకుందాం రండి, నన్ను పట్టుకోనివ్వండి. నేనేం చెప్తున్నాను అలా పట్టుకోండి. నన్ను పట్టుకోవడం అంటే నేను చెప్పినట్టు పట్టుకోవాలి అంతే. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.